అన్యాయంరా ఇది అని అత్యున్నత న్యాయస్థానం చెప్పుతో కొట్టినట్టు చెబితే కానీ వినని మూర్ఖపు ప్రభుత్వాధినేత జగన్ రెడ్డి గారు గుడికి, బడికి, అమ్మ ఒడికి, చెత్తెత్తే బండికి, చెత్త డబ్బాకి, కరెంటు స్తంభాలకి, వైర్లకి, మేకపోతు కొమ్ములకి మీరు వేసిన బులుగు పచ్చ రంగుల ఖరీదు అక్షరాల 1400 కోట్లు. ఎవడబ్బ సొమ్మని రంగులకు పోసావు ముఖ్యమంత్రి? ప్రభుత్వ కార్యాలయాలకు రంగులొద్దు అంటూ ప్రజలు వేడుకున్నారు, పట్టించుకున్నావా? హైకోర్టు ఇదేం రంగులు పిచ్చి అంటూ మొట్టికాయలేసింది, వినిపించుకున్నావా? సుప్రీంకోర్టుకి వెళ్ళావు, తలంటించుకున్నావు. మర్యాదగా వేసిన రంగులన్నీ తీసేయమని సర్వోన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఇప్పుడు రంగులు తీసేయడానికి మరో 1400 కోట్లు ఎవడమ్మా మొగుడు సొమ్ము జగన్ గారు? ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం వేల మంది ఎదురు చూస్తున్నారు. డబ్బులు లేవంటూ దరఖాస్తులు పెండింగ్లో పెట్టావు. కరోనా కల్లోలంలో ప్రపంచమంతా అల్లాడుతుంటే పారాసిటమాల్ వేసుకోండి, బ్లీచింగ్ చల్లుకోండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చావు. కరోనా కట్టడికి నిధులు ఇవ్వకుండా బేద అరుపులు అరుస్తున్నావు. నీ పార్టీ రంగులు రాష్ట్రమంతా వేసేందుకు 2800 కోట్లు ప్రజాధనం పారబోసావు. నీ తాడేపల్లి ఇంటి కిటికీలకు బాత్రూమ్ కోసం 18 కోట్లు దోచావు. లండన్లోని నీ పిల్లలను చూసేందుకు వెళ్ళి 90 లక్షలు దారి ఖర్చులు దొబ్బేశావు. పాలన చేతగానే నీకు సలహాలు ఇచ్చేందుకు ఏడాదికి కోట్ల రూపాయలు మా సొమ్ము తగలేస్తున్నావు. మంచి చేస్తావు ఓటేశాం, ముంచేసావు. ప్రజల సొమ్ములతో ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు హంగులా. అప్పుడు రంగులు వేసేందుకు, ఇప్పుడు రంగులు తీసేందుకు అయ్యే 2800 కోట్లు నీ ఇడుపులపాయ ఎస్టేట్ అమ్మి కట్టు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో మనుషులు కోర్టులకు తప్పించి అన్నిటికీ నీ వైకాపా రంగులేసిన జగన్ రెడ్డి, నువ్వు దోచుకుని దాచుకున్న 43,000 కోట్లతో కట్టిన సాక్షి కార్యాలయాలు, తాడేపల్లి, లోటస్ పాండ్, యలహంక నిలయాలకు నీ పార్టీ రంగులు ఎందుకే లేదో 5 కోట్ల ఆంధ్రులకు నువ్వు సమాధానం చెప్పి తీరాలి.